నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. జగన్మోహన్ రెడ్డి గారి లండన్ పర్యటన అయితే వాయిదా పడిందని చెప్పేసి ఢిల్లీ నుంచి లీక్లు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లండన్ వెళ్తున్నారు మే 17న. మరి తన పర్యటన అయితే వాయిదా వేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే తన పర్యటన వాయిదా వేసుకున్నారా? వాయిదా వేసుకున్నారని వార్తలు వస్తున్నాయి, కానీ దాంట్లో నిజం లేకపోవచ్చు. ఎందుకంటే ఇది ముందు నుంచి అనుకున్న ప్రోగ్రాం కాబట్టి, పైగా కుటుంబ సభ్యులతో గడపడానికి, దట్టు ఈ మధ్యకాలంలో క్యాన్వాసింగ్, హడావిడి తిరగడం, ఎన్నికల నిర్వహణ, ఇవన్నీ హడావిడి మీద మైట్ బి రిలాక్సేషన్ కోసమో లేదంటే ఎట్లాగో రిలాక్స్ అవుతాం కదా అని చెప్పి ముందెళ్తున్నారో తెలియదు. ఆయన పెట్టుకున్న ఫ్యామిలీ కుటుంబం సొంత వ్యవహారం కాబట్టి ఇట్స్ ఓకే. కాకపోతే ఇప్పుడు రాష్ట్రం ఒకవైపు ఎన్నికలు పోలింగ్ అయిపోయినా కూడా అట్టుడుగుతోంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇవాళ పేపర్లో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంచుమించు ఒక 2-3 డిఎస్పీలు, ఒక కలెక్టర్, వాటి మీద కూడా వేటు పడింది. అంటే హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి, వీళ్ళేం పట్టించుకోవట్లేదు, ఎందుకు వీళ్ళలాగా నిమ్మక నీరెత్తినట్టున్నారు, అసలు కారణం ఏంటి? వీటి మీద ఎంత సీరియస్ అయిందంటే చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలనేంత వరకు వచ్చింది. అఫ్ కోర్స్ నిన్న వెళ్ళారు, వివరణ ఇచ్చారు. వివరణలో భాగంగా ఇప్పుడు అటువైపు నుంచి వాళ్ళు షాట్లు కొడుతూనే ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పలానా దగ్గర ఎందుకు అలా జరిగింది, ఇక్కడ ఎందుకు జరిగింది, ఇక్కడ ఈ దాడి ఏంటి, మీరు ముందే ఊహించలేదా, మీకు ఇంటెలిజెన్స్ మీకు పనిచేయట్లేదా, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, లేదా ఎంత సీనియర్లు కదా మీరు, ఎంత అనుభవజ్ఞులు కదా. చీఫ్ సెక్రటరీ, డీజీపీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 ఏళ్ళు అనుభవజ్ఞులు ఉన్న సివిల్ సర్వెంట్సే కదా ఉండేది అందులో. సో మీరు అలాగా ఎస్టిమేట్ చేయలేకపోయారా ఏంటి? దేని దగ్గర కూడా వీళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోతే ఏముంటుంది పరిస్థితి? ఎందుకు మీరు అలాగా ప్రవర్తించాల్సి వస్తుంది, కారణం ఏంటి అని మేము డైరెక్ట్గా అడిగితే ఇంకా వచ్చి ఫోన్లో కూడా ఎక్స్ప్లెనేషన్ కాదు, మెయిల్లో ఫ్యాక్స్లో ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు. అందుకు ఇద్దరు రమ్మన్నారు, వెళ్ళారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, వచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన మరుక్షణం వెంటనే వాటి మీద వేటు పడింది కూడా. ఎవరు కలెక్టరు, అలాగే డిఎస్పీ, వాటి మీద కూడా మనం కొంతమంది అధికారులు ఏదైతే ఇంకా ప్రభుత్వం ఆపద్ధరం ప్రభుత్వంగా ఉన్నా కూడా ప్రభుత్వం తరపున పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళ మీద వేటుపడడం మనం చూసాం. అంటే ఇంకా ఎన్నికల కమిషన్ చాలా కొంచెం స్ట్రిక్ట్గా నిష్పక్షపాతంగా వ్యవహరించబట్టి ఈ మాత్రం చర్యలు జరుగుతున్నాయి. లేకపోతే గడిచిన 4-5 ఏళ్లలో మీరు చూస్తే, అంటే సుమారుగా 4 సంవత్సరాల 10 నెలల్లో చూస్తే మీరు ఇంకా చాలా జరిగాయి, జరగకపోవడం జరిగాయి, చాలా జరిగాయి. వేటి మీద చర్యలు లేవు, ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు నోరెత్తడానికి లేదు. అయితే ఇప్పుడు అక్కడక్కడ చెరుమూరు ఘటనలు జరగడానికి కారణం ఒకటి, గత 4 సంవత్సరాల 10 నెలలుగా ఎవరైతే బాగా విసిగిపోయి ఉన్నారో వాళ్ళందరూ ఇంకా వాళ్ళ సహనం చచ్చిపోయి, వాళ్ళు విసిగిపోయి, ఒక ఇరిటేట్ అయిపోయి తిరగబడే పరిస్థితిలో కూడా వచ్చారు. వచ్చినప్పటికి కూడా వాళ్ళకి సరైన నిజమే కదా, కొన్ని ఇద్దరికి సమంజసం చేసి చెప్పాలి, లేదా ముందు వీళ్ళు చేసిన పొరపాటు వల్లే కదా వాళ్ళు ఇదయ్యారని చెప్పి వ్యవస్థ అనేది పోలీసులు కానీ ఎవరైనా నచ్చజెప్పడం కానీ సర్దుబాటు చేయడం కానీ చేయాలి. అలాగే లేకుండా ఒకవైపే పాక్షికంగా పనిచేయడం ఏమవుద్ది, ఇట్లాంటి చర్యలు తీసుకుంటారు. ఇలాంటి ఎంత పరిస్థితుల్లో ఉంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి మరలా రెస్ట్ కోసమో, లేదంటే ఫ్యామిలీ ట్రిప్పో, లేదంటే మరే ఇతర కారణాల వల్ల వెళ్తున్నారు. బట్ వెళ్ళే కారణాలు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అది మనం దాని గురించి మాట్లాడవచ్చో మాట్లాడకూడదో కూడా తెలియదు. రకరకాలుగా సోషల్ మీడియా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఆయన ఇప్పుడు ఈ టైంలో వెళ్ళడం ఏంటి, దేనికోసం వెళ్తున్నారు, ఏదో లిటిగేషన్ ఉంది, ఏదో లింకప్ ఉంది, అది కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి లింకప్ ఉన్న విషయమే అయి ఉంటుంది. ఏవో రకరకాలుగా ఎవరితో వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటువంటి సందర్భంలో రాష్ట్రం ఇట్లా ఇబ్బంది ఇది అయినప్పుడు, ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ నెల కూడా రిలీజ్ చేయాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేశారు కదా. నేను ఆపద్ధర ముఖ్యమంత్రి కదా, నాకు సంబంధం లేదని అనుకోలేదు కదా. చేసినప్పుడు ఆ పథకాలు ఇప్పుడు కూడా పరిస్థితి బాగాలేదు, ఎప్పుడో సమీక్ష నిర్వహించాలి, ఏం జరుగుతుంది, ఎక్కడికెక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ఆ బాధ్యతలేమీ పడకుండా, నిర్వర్తించకుండా విదేశాలకు వెళ్ళిపోతున్నారనే అంశం అయితే ఇప్పుడు తెర మీద సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఎక్కువగా వినిపిస్తుంది. సో బాధ్యత గల ముఖ్యమంత్రి ఉంటే అవన్నీ చూడాలి కదా అంతే కదా. బట్ చూడట్లేదు. అక్కడ పైగా చీఫ్ సెక్రటరీ, డీజీపీ వాళ్ళిద్దరికి కూడా రాష్ట్ర పెద్ద బాసులు వాళ్ళిద్దరు, వాళ్ళు పిలిచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఈ పాయింట్అవుట్ కూడా చేస్తారు కదా. అలా పాయింట్అవుట్ చేసినప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగానే ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అది కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. బట్ ఆయన ఇప్పుడు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అనుకోండి,
సరే అయ్యో రిజర్వేషన్ చేయించేసావు లేక ఫ్లైట్ టికెట్ బుక్ చేసావు క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు నష్టపోతాం అనుకోవడానికి ఆ స్థాయి వ్యక్తులకు ఏముందండి. క్యాన్సిల్ చేసుకున్నాం మళ్ళీ కావాలంటే చేసుకోలేరా, ఇమీడియట్ గా ఓన్ చార్టర్ ఫ్లైట్ లో కూడా వెళ్ళేంత కెపాసిటీ ఉన్న నాయకులు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. స్పెషల్ జెట్ వెళ్తున్నట్టు మనకి వార్తలు వస్తాయి. అవును ఉన్నాయి కాబట్టి మేబీ ఇప్పుడు దానికి ఏముంది, ఆ స్థాయి వ్యక్తి ఈజీగా అనుకుంటే వెళ్ళగలరు కూడా. బట్ ఈ అల్లర్ల నేపథ్యంలో మళ్ళీ సద్దుమణిగాక అప్పుడు వెళ్తే బాగుండేది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఎంత చర్యలు తీసుకోబోతుందంటే ఏదైతే 4వ తేదీన కౌంటింగ్కి ఇంకెన్ని జరుగుతాయో ఎన్ని అవార్తాలు జరుగుతాయో అంటే ఓడిపోయే వాళ్ళు తట్టుకోలేక ఏవైనా చేయొచ్చు అనే ఉద్దేశంలో ఆల్రెడీ బలగాలను దింపింది. స్ట్రాంగ్ రూమ్లకి ఎక్కడెక్కడ బందోబస్తు పెట్టి మొత్తం స్ప్రెడ్ చేశారు కొన్ని రకాల ప్లాటూన్ల బలగాలను తీసుకొచ్చి. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ తాజాగా నిర్ణయించిన డెసిషన్ తీర్పు ఏంటంటే ఆర్డర్స్ ఏంటంటే ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా 4వ తేదీన అక్కడికి ఇంకో 2 వారాల వరకు ఈ అదనపు బలగాలు అనేది మోహరించే ఉండాలి రాష్ట్రంలో అన్నట్టుగా కూడా వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఎందుకు పాస్ చేయించారంటే అంటే అక్కడ ఇంకా అలా జరిగే అవకాశం ఉంది, ఇంకా ఎవరైతే మేము ఖచ్చితంగా వస్తామని కాన్ఫిడెన్స్ గా ఉన్నారో వాళ్ళు రైలు పక్షంలో మాకు దక్కని ఇంకెవరికి దక్కకూడదని ఏదైనా చేయొచ్చు కదా. కొంతమంది సైకోలు ఎలా బిహేవ్ చేస్తారంటే మాకు దక్కని ఇంకెవరికి దక్కకూడదని చెప్పి ఏదైనా చేయొచ్చు. గౌరవప్రదంగా ఉండే గెలుపుని తట్టుకోలేక ఇంకేదైనా అవ్వచ్చు. సో అలాంటప్పుడు అవి వాళ్ళని ముందుగానే పసిగట్టి వాళ్ళు వచ్చిన రిపోర్ట్స్ ద్వారా అంతా అనలైజ్ చేసి వాళ్ళ నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్. మరి 29 రాష్ట్రాలకి చూడాల్సిన ఎన్నికల కమిషన్ ఒక రాష్ట్రంలో జరిగిన అల్లర్లు బట్టి ఎంత నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో ఉన్న అధికారులు ఇంకెంత ముందు చూపుతూ ఉండాలి, ఈ రాష్ట్రం కోసం పనిచేసే అధికారులు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి నేపథ్యంలో బయటికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది నెటిజన్స్ అడుగుతున్న క్వశ్చన్ ఇది. వాస్తవానికి అయితే కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా ఊర్లో ఇష్యూస్ జరుగుతున్నాయి, లేదంటే ఒక పోలీస్ అధికారి ఉన్నాడమ్మా, అక్కడ ఏదో కర్ఫ్యూ గందరగోళం నడుస్తుంది. ఆ టైంలో ఆయన వెళ్ళి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీకి కానీ సార్ నాకు లీవ్ కావాలంటే ఇస్తాడా? ఏమయ్యా నీ బుర్ర బుద్ధి ఉందలా, పరిస్థితి ఇలా ఉంటుండగా ఈ టైంలో నువ్వు లీవ్ అడుగుతావు? కోర్టు శాంక్షన్ చేసింది కదా, అంటే ఓకే అని చెప్పేసింది కదా, వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ పర్మిషన్ మళ్ళీ వాళ్ళు ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోకూడదు? ఏ పెర్మిషన్తో అయితే అదే పెర్మిషన్ ఎందుకు వెళ్ళిపోవాలి? మళ్ళాంటి వాళ్ళం అయితే పెర్మిషన్ ఒకటి, రెండోది అయ్యో రిజర్వేషన్ ఛార్జీలు వేస్ట్ అయిపోతే క్యాన్సిలేషన్ అయితే తిరిగి అమౌంట్ రాదు, ఫ్లైట్కి కూడా మ్యాక్సిమం కట్ అయిపోయి ఎంత వస్తుంది, 200, 300, 600, 700 వస్తుంది, ఎంత అమౌంట్ పోతుంది, ఎందుకులే అని చెప్పి అనుకుంటాం. వాళ్ళకి ఏముంది, మీరు అన్నట్టు ఓన్ చార్టర్ ఫ్లైట్లో వెళ్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అన్నారు. అలా వెళ్ళడానికి ఎప్పుడు బయలుదేరితే ఏంటి అంటే అక్కడికి వెళ్ళే సెక్యూరిటీ వాళ్ళకి దాదాపు 1 కోటి పైన ఖర్చు అవుతుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సెక్యూరిటీ వాళ్ళు. సో ఇవన్నీ ఏమన్నా దృష్టిలో పెట్టుకున్నారేమో కదా. ఎప్పుడు వెళ్ళినా అదే డిఏడిఏలు ఇస్తారు కదమ్మా, ఆ సెక్యూరిటీ సిబ్బందికి ఇవ్వాల్సిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు వెళ్ళినా అదే. ఇక్కడ ఆయన ఇక్కడ తిరగడానికి వెళ్ళినా అదే ఖర్చులు, అక్కడికి వెళ్ళినా అదే ఖర్చులు. కాకపోతే వాళ్ళందరితో పాటు వీళ్ళకి కూడా మీరు అన్నట్టు ఫ్లైట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా పడతాయి. అలా పడినప్పుడు అవి అదనపు అదంతా ఏముంది, ప్రభుత్వమే భరిస్తుంది కదా. ప్రభుత్వం అంటే అవంతా మళ్ళీ ప్రజల మీదకే. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు ఇలాగే నా చిన్నప్పుడు అనుకున్న ఒక ముఖ్యమంత్రి అతనికి బైపాస్ సర్జరీ ఏదో అవడం కోసం ఫ్యామిలీతో పాటు ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు అన్నట్టు కూడా చాలా రకరకాల కథనాలు వచ్చాయి. మరి అది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీతో వెళ్తున్నారంటే ఖర్చు మొత్తం ప్రభుత్వం అంటే ఆ భారం అంతా మళ్ళీ ప్రజలపైన. సో ఇలాంటి సందర్భంలో వెళ్ళడం అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి.